వచ్చా ఇవాళ వీళ్ళు మనకు ఏం వంట చేసి చూపిస్తున్నారో వీళ్ళని అడుగుతాం. చెప్పండి, ఇవాళ మీరు మాకు ఏం వంట చూపిస్తున్నారు? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే అండి, ఇవాళ వీళ్ళు మనకి చికెన్ దమ్ బిర్యానీ చేస్తారు. ఇది బయట హోమ్ ఫుడ్స్ క్యాటరింగ్ కూడా చేస్తారు. మీరు ఇంకేమేమి చేస్తారు? హోమ్ డెలివరీస్ ఉన్నాయా? హోమ్ డెలివరీస్. ఫోన్ ఆర్డర్ చేసి చేసుకుంటారా? చేసుకోవచ్చు. అదేండి, వీళ్ళు ఆర్డర్ చేస్తే వీళ్ళ ఫోన్ నెంబర్ నేను కింద ఇస్తాను. వీళ్ళు ఆర్డర్ చేసుకుంటే మనకి ఫుడ్ కూడా ఇంటికి ప్రొవైడ్ చేస్తారంట. ఓకే, మన నెక్స్ట్ చికెన్ చెప్పండి. ఏం చేస్తారు? చికెన్ ఎంత చేస్తున్నారు? ఇది ఎంత చికెన్? చికెన్ వచ్చి 5 కేజీ. 5 కేజీలు చికెన్. చెప్పండి. మనకి ఒక 50 గ్రాములు కారం పడుతుంది. కారం వేయండి. 50 గ్రామ్స్ కారం వేస్తున్నారు. ఓకే, ఓన్లీ ఇది మ్యాగ్నేట్ చేయడం. మ్యాగ్నేట్ చేయడం. ఓకే, తర్వాత పసుపు. ఓకే, పసుపు కూడా రెడీ పెట్టుకున్నారనమాట. అన్ని దగ్గరలో అందుబాటులో. సాల్ట్. జాగ్రత్తగా. ఓకే, ఈ రాక్ సాల్ట్ వాడతారా మీరు? రాక్ సాల్ట్. ఓకే అండి, చూసారండి మన వ్యూవర్స్ చక్కగా రాక్ సాల్ట్ తో చేస్తున్నారండి వీళ్ళు. ఇక్కడ హోమ్ ఫుడ్స్ బెటర్, బయట సాల్ట్ వేస్తారు, వీళ్ళు ఇంకా రాక్ సాల్టే వాడుతున్నారు. చికెన్ మసాలా అండి. దీని మీద కంపెనీ ఏమన్నా పేరుందండి? ఆర్చి. చూసారండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆర్చి వేస్తున్నారండి. నెక్స్ట్ ఏం వేస్తారు ఇందులో? కలపండి. ఈ లోపు తెస్తారు వాళ్ళు. మిగతాది ఏమన్నా కలపండి. ఇప్పుడు మీరు ఇందులో పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసారు. ఒక ప్యాకెట్ చికెన్ మసాలా 5 కేజీస్ కి కంప్లీట్ గా సరిపోతుంది. ఇంకా పెద్ద సైజ్ ఒక ఫుల్ లెమన్ కూడా వేసేస్తున్నారు. ఇందులో గింజలు తీసేసి వేస్తున్నారు అనమాట. ఓకే ఓకే, చక్కగా చూసారండి. ఆ లెమన్ కూడా మనకి చక్కగా పండిన నిమ్మకాయ బాగా జ్యూస్ వస్తుంది. సరిపోతుందా ఒక లెమన్? సరిపోతుంది. మ్యాగ్నేట్ చేసి ముక్క విడిపోకుండా పట్టి ఉంచడానికి మీరు లెమన్ వేస్తారు. ఇప్పుడు ఇంక ఇందులో ఆయిల్ ఇంకేం అవసరం లేదా? ఏం అవసరం. ఓకే అండి, వీళ్ళు ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నారండి. చికెన్ కర్రీకి ఆయిల్ వేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీకి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఏమేస్తున్నారు? ఆనియన్స్ వేసేస్తున్నారు. ఓకే, ఎన్ని కేజీలు చికెన్ చేస్తున్నారండి? 5 కేజీల చికెన్ కి 1.5 కేజీన్నర ఉల్లిపాయలు వేస్తున్నారండి. 5 కేజీల చికెన్ కి వీళ్ళు 1.5 కేజీ ఉల్లిపాయలు వేస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి, చక్కగా అన్ని చేస్తున్నారు. బాగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. ఇప్పుడే ఒక 7-8 పచ్చిమిరపకాయలు దాకా వేసారు వీళ్ళు. ఓకే, కలుపుతున్నారు ఇప్పుడు. అవి కొంచెం వేగాలి. మూత పెడుతున్నారు కొంచెం త్వరగా వేగడానికి. లేదండి, మూత పెట్టారు కొంచెం త్వరగా వేగడానికని. చికెన్ కర్రీకి ఆనియన్స్ ఒకసారి కలుపుకుంటున్నారు మళ్ళీ చూసి. చక్కగా మాడకుండా బాగా టాస్ చేస్తున్నారండి. మనకి సౌండ్కే తెలిసిపోతుంది మనం ఎంత కేజీలు వీళ్ళు వండకపోతే అంత సౌండ్ వస్తుంది పెద్ద పొయ్యని. వీళ్ళు చక్కగా అన్ని ఇంట్లోనే చేస్తున్నారండి. $5 కేజీస్ చికెన్ కి ఆ మాత్రం కలపాలండి. 1.5 కేజీ ఆనియన్స్ వేసారు కదా, అవి కలుపుతున్నారు. ఏంటిది? ఆయిలా? కేజీన్నర ఆయిల్ కూడా వేసారండి. కేజీన్నర ఆయిల్ కి కేజీన్నర ఉల్లిపాయలు కూడా వేసారు. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆనియన్స్ లైట్ గా పింకిష్ లోకి వచ్చినాయండి. ఇది ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేస్తున్నట్టున్నారు వీళ్ళు.
ఓకే. దీనికి వీళ్ళు మంట కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నారండి. ఆనియన్స్ మిరపకాయలు రెండు బాగా కనిపిస్తున్నాయండి, చక్కగా అందులో ఎగుతున్నాయి. చికెన్ కర్రీలో ఉల్లిపాయలకి కొంచెం సాల్ట్ వేశారండి ఆనియన్స్ వరకు, అవి త్వరగా ఎగడం కోసమని వేసి కలుపుతున్నారు. వీళ్ళు పక్కన బిర్యానీ కూడా చేస్తున్నారండి. ఆ రెసిపీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. రెండు చేస్తున్నారు. మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది ఇక్కడ కలుపుతున్నారు. ఏమేమి వేశారండి ఆయిల్లో? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, సాల్ట్ వేసారు. టమాటాలు, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లో వచ్చేసినట్టున్నాయండి, గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చినాయి. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారండి, మిక్సీలోంచి చక్కగా అప్పటికప్పుడు తీసి వేస్తున్నారు. వీళ్ళు స్టోరేజ్ ఏం పెట్టుకోరండి, అప్పటికప్పుడు మిక్సీ వాడి అది తీసి వేస్తున్నారు. అదే నిల్వ స్టాక్ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చి వేస్తున్నారండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా వేగుతోంది, చూసారా, మనకు కనిపిస్తోంది. ఓకే, నెక్స్ట్ పసుపు వేస్తున్నారు. 1 స్పూన్ పసుపు వేస్తారు 5 కేజీల చికెన్ కి. ఇప్పుడు ఏదో వేస్తున్నట్టున్నారు, ఉప్పు కారం. ఓకే, కారం వేస్తున్నారు. కూరకి తగ్గ, టేస్ట్ కి తగ్గట్టు వేస్తున్నారు. పచ్చిమిర్చి వేసాక ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు వేసుకుంటే దానిలో కలిపాక అది సరిపోతుంది. అది పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి దానికి తగ్గట్టు, ఆ కర్రీకి తగ్గట్టు వేస్తున్నారండి. కారం ఒక 5-6 స్పూన్స్ వేసి దాకా వేశారు. చికెన్ పట్టించారా? చికెన్ కి మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా పట్టించారు కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేశారు మీరు. ఓకే, కొంచెం సాల్ట్ కూడా. ఇందాక ఉల్లిపాయల వరకు వేసాం కాబట్టి సాల్ట్, ఇప్పుడు ఈ ఉప్పు కారాలకి, ఈ కారానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తున్నారు. 2 స్పూన్లు వేస్తాం. తర్వాత చికెన్ ఉంది కాబట్టి మనం కాలపోతే తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, సాల్ట్ వేశారు వీళ్ళు. ఆల్రెడీ చికెన్ కి మ్యాగ్నేట్ చేసినప్పుడు వేశారు కాబట్టి ఇందులో 2 స్పూన్స్ వేశారు. తగ్గితే మళ్ళీ వేసుకుంటారు, అదేగా మీరు అనేది. ఓకే, బాగా కలుపుతున్నారు. ఓకే, ఏంటండి ఇది? టమాటా ప్యూరీ వేస్తున్నారండి. ఎన్ని టమాటాలు తీసుకున్నారు? 1 కేజీ దాకా టమాటాలు తీసుకొని అది మిక్సీ బట్టి ఆ ప్యూరీని అంతా వేస్తున్నారండి. టమాటా ప్యూరీ మసాలా అంతా వేగిపోయిన తర్వాత, ఆనియన్స్ వేగిన తర్వాత మసాలా వేశారు. ఆ తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ వేశారు. 5 కేజీల చికెన్ కి 1 కేజీ దాకా టమాటా ప్యూరీ మిక్సీ బట్టి వేశారు. మూత పెట్టారు, కొంచెం మగ్గాలని కొంచెం మూత పెట్టారు. ఓకే, మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నారు ఇది తీసి. వీళ్ళు ఇదిగో చికెన్ కూడా ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ చికెన్ అండి ఇది. ఓకే, చూసారండి, ఇది చక్కగా బాయిల్ అవుతోంది, మనకి తెలుస్తోంది. కొంచెం కొత్తిమీర కూడా వేశారు. గసాలు పేస్ట్, పెరుగు కలిపి వేస్తాం. గసాలు పెరుగు కలిపి పేస్ట్ వేస్తున్నారు. పేస్ట్ అది కలిపి పేస్ట్, గసాలు పెరుగు కలిపి మిక్సీ వేసిన పేస్ట్ చేస్తున్నారు.
దేనికండి ఇది గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం చేసుకోవాలి. టేస్ట్ అండ్ గ్రేవీ రెండింటి కోసం వేసారండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతున్నారు. వీళ్ళు చూడండి చక్కగా ఇంట్లోనే అన్ని చేస్తున్నారు. గ్రైండర్ కూడా మనకి ఇక్కడే ఉంది, కిచెన్ లోనే. ఆల్రెడీ పిండి వేశారు, అది రన్ అవుతుంది గ్రైండర్ లో, కనిపిస్తోంది కదండి. ఇప్పుడు మన చికెన్ దగ్గరికి వచ్చేద్దాం, ఎంతవరకు వచ్చిందో. ఓకే, కొంచెం వాటర్ కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకున్నారండి. మనం పేస్ట్ గతాలు అవన్నీ వేసాం కదా, మరీ చిక్క పట్టిపోయింది, అడుగంటకుండా కొంచెం వాటర్ వేశారు. ఏం వేస్తున్నారు ఇప్పుడు? చికెన్ ఉడుకుతున్న దాంట్లో ఇప్పుడు ఉడికిపోయింది. ఇందాక మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసేస్తున్నారు మీరు. ఓకే, నాకు అటు సైడ్ వీడియో తీయడానికి ప్లేస్ లేదండి, సో నేను అందుకే ఇటు నుంచి తీస్తున్నాను. మీకు ఆల్రెడీ కనిపిస్తుండే ఉంటుంది చికెన్, అది ఇందాక మ్యాగ్నేట్ చేసింది. కలుపుకోవాలండి. బాగా కలుపుతున్నారు. అది అంటే నూనెలో వేపచ్చు. ఇది ఇంకొక రకం స్టైల్ అనమాట. నూనెలో వేపింది కాకుండా, ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇది ఇంకొక రకం స్టైల్ చేశారండి వీళ్ళు. దగ్గరగా గ్రేవీ కర్రీ అంట అండి ఇది. గ్రేవీ కర్రీ, గుజ్జుకూర. చక్కగా మసాలా వాటర్ అంతా చికెన్ కి పట్టేటట్టు బాగా కలుపుతున్నారు. స్మెల్ వస్తా ఉంది. చికెన్ మసాలా అంతా బాగా వేగింది, చక్కగా బాగా కలిపాను. కొంచెం మూత పెట్టుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ కలుపుతున్నారు. దగ్గర పడిపోతున్నట్టుంది ఆల్మోస్ట్. అది హైలో పెట్టాను. మనం గ్రేవీ వేసిన వల్ల అది చక్కగా అదంతా ముక్క ముక్కకి పట్టి చాలా దగ్గర పడిందండి. బాగా పీల్చుకుంటుంది. ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నారు చక్కగా. ఇది ఎన్ఆర్ ఫుడ్స్ వాళ్ళు చేస్తున్నదండి. ఇదంతా ఎన్ఆర్ హోమ్ ఫుడ్స్ వాళ్ళు చాలా హైజీనిక్ గా చేస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని నమ్మచ్చండి, బాగా చక్కగా చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నారు. ఇంకా కొంచెం గ్రేవీ చిక్కపడాల్సినట్టుంది. చూద్దాం, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి. 10 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ కలుపుదాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అంతా చక్కగా ఆవిరికి బాగా మగ్గిస్తున్నారండి. ఎక్కడ పీసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కలుపుతున్నారు. ముక్క విరగకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకో ఇవేనండి మన కుకింగ్ క్వీన్, చికెన్ కర్రీ చేస్తున్న క్వీన్. హాయ్ చెప్పండి ఒకసారి మన కెమెరాకి. హాయ్, చూడండి ఇవేనండి. ఓకే, అయిపోయిందండి. అవుతోందా? అవుతుంది. ఓకే, ఏమేస్తున్నారండి? ధనియాల పొడి. కర్రీ అయిపోయిందా? ఉడికిపోయిందండి. ధనియాల పొడి వేస్తున్నారు. ఒక 3.5 స్పూన్ల దాకా ధనియాల పొడి వేశారు. 3.5 స్పూన్స్. నెక్స్ట్ చికెన్ మసాలా ఫుల్ ప్యాకెట్ వేస్తారు. 5 ప్యాకెట్లు వేస్తున్నారంట. కేజీకి ఒక ప్యాకెట్ అండి. 5 కేజీలకి 5 ప్యాకెట్లు. చిన్న ప్యాకెట్లు, మీడియం ప్యాకెట్లు, మినీ సైజు ఉన్నాయి, అవి వేస్తున్నారు. ఆ
మసాలాలు ఉండకట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటున్నారు, ప్యాకెట్లు వేసుకుంటూ కట్ చేసుకొని. ఇది వైట్ ప్యాకెట్ 5 ప్యాకెట్లు వేశారు. టేస్ట్ చూస్తారా, మీరు తింటారా? ఓకే, అయిపోయినట్టే. ఇంకేమైనా మసాలాలు వేయాలండి? ఏ మసాలా అయితే పర్లేదు, కొత్తిమీర వేస్తాను. ఫైనల్ టచ్ గా కొత్తిమీర వేస్తారు. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇంకో 5 మినిట్స్ ఆ మసాలాతో కాస్త అలా ఉడికిస్తారు. ఎంతవరకు వచ్చిందండి మన చికెన్ కర్రీ? అయిపోయిందండి. ఓకే, ఉడికి కొత్తిమీర వేసి ఆ, చూడండి చక్కగానే ఉడికింది, కలర్ బాగుంది. కొత్తిమీర వేసారు ఇప్పుడు. చూసారండి, ఇప్పుడు సౌండ్ తగ్గింది. పక్కన గానుగుపోయి సౌండ్ తగ్గిందండి బాబు, బాగా వినిపిస్తోంది మీకు ఇప్పుడు చక్కగా నా వాయిస్ అనేది. సిమ్ లో పెట్టారు. ఇది క్యాటరింగ్ కాబట్టి మనకు ఆ మాత్రం సౌండ్ వస్తూ ఉంటది. 5 కేజీస్ వండుతున్నప్పుడు అయిపోయింది. కొత్తిమీర వేసి మట్టి పెట్టారు. చికెన్ అయిపోయిందండి మన చికెన్ కర్రీ ఇంతటితోటి. చేస్తున్నారండి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఇదిగో బిర్యానీ చికెన్ కర్రీ. మన బిర్యానీ ఇప్పుడు వండిన చికెన్ కర్రీ టేస్ట్ చేస్తున్నారు. ఏం మొహమాటం లేకుండా చెప్పండి, ఏం తగ్గినా వీళ్ళు ఎంత వరకు వండారో. బాగుందంట. చూసారండి, తంబు పైకి లేపారు, సూపర్ అంటున్నారు. తంబు వేసారు, దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ఎన్ఆర్ హోమ్ ఫుడ్స్ అనేది సూపర్ అండి.